ఈ కొండ బండరాలు గాలికే ఊడిపోయేట్టున్నాయి. ఆ విధంగా అన్ని నెర్రలు చీలిపోయి ఉన్నాయి. ఏడపడిపోతాయో గాలి తోలితే అన్నట్టుగా. ఈ నోబ్రా వ్యాలీలో డిస్కిట్కి ఇంకా 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. చాలా హ్యాపీగా ఉంది. పో నోబ్రా వ్యాలీ, ఐ లవ్ ఇట్, మై జర్నీ విత్ యూ. వాయిదేవా, గాలి తక్కువ తలయ్యా. ఈ బండరాళ్ళు గాలికే పడిపోయేట్టున్నాయి, అన్నీ చీలిపోయి. నోబ్రా వ్యాలీలోని ఇంకొక ఊరైతే అదిగో అక్కడ ఉంది కదా, 3 కిలోమీటర్లు. అదే ఈ ఊర్లోని ఒక ప్రదేశానికి అయితే వెళ్ళాలి మనం. అక్కడ ఉంది. మనమైతే ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్తున్నాం. పైన ఏముందో తెలుసు కదా, డిస్కిట్లోని ఒక ప్రదేశం వైపుగా వెళ్తూ ఉన్నాం. ఆ పై భాగానికి 1.9 కిలోమీటర్ ఉంది. వెళ్ళిపోదాం. డిస్కిట్లోని గోంపా టెంపుల్ దగ్గరికి అటువైపుగా ఉంది. ఇక్కడ సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. అక్కడ క్లియరెన్స్ తీసుకొని వెళ్ళిపోదాం. అబ్బా, నిజంగా 1.5 కిలోమీటర్ ఇక్కడే. ఇక్కడికైతే వచ్చేసాము. ఎంట్రీ టికెట్ 40 రూపీస్ తీసుకోవాలి. అదిగో ఈ ప్రదేశానికి అయితే వచ్చేసాము. పైకి అయితే మాస్టర్ గాడి ఎంట్రీ ఉండదేమో. ఇక్కడి నుంచే క్లిక్ కిసి కనిపించేద్దాం మాస్టర్ గాడికి. ఇకైతే వెళ్ళిపోదాం ఆ పైకి. చాలామంది మాట్లాడాలన్నారు, వెళ్ళిపోయి మాట్లాడేద్దాం వాళ్ళతో. మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా ఇప్పుడు లదాఖ్ స్టేట్లోని డిస్కిట్ అనే డిస్టిక్లోకి నోబ్రా వ్యాలీ అనే ప్రదేశంలోని డిస్టిక్ అనే ప్రదేశంలోని 106 అడుగుల ఈ ప్రదేశానికి అయితే వచ్చాము. చూడండి ఈ ప్రదేశం ఏంటో. మాస్ట్రో మీదుగా ఆల్ ఇండియా అంటే లదాఖ్లోని డిస్కిట్లోని 106 అడుగుల బుద్ధ స్తూప్ దగ్గరికి వచ్చేసాము. అబ్బా, చాలా హ్యాపీగా ఉంది. రే మాస్ట్రో, మనం డిస్కిట్లోని ఈ ప్రదేశానికి కూడా వచ్చేసామురా. ఇక ఫ్రంట్ సైడ్కి అయితే మనం వెళ్ళాలి. మాస్ట్రోని ఇక్కడే పార్కింగ్లో పెట్టేసి మనమైతే వెళ్ళిపోదాం. చాలా సంతోషం. ఇలాంటి ఎన్నో ప్రదేశాలకు మనం అయితే వచ్చేసినందుకు. వితౌట్ పొల్యూషన్గా వెళ్ళిపోదాం అక్కడికి. మాస్టర్ ఇక్కడ పెట్టేశాను. మనమైతే మైత్రియా బుద్ధ 106 అడుగుల అక్కడికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ అన్ని షాపింగ్ మాల్సే ఉన్నాయి. షాపింగ్ మాల్స్, బట్టలు, మొత్తం అన్నీ, టిఫిన్ సెంటర్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. మాస్టర్ గడ అక్కడ. మనమైతే పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఫటాఫట్ వెళ్ళేసి వచ్చేద్దాం. మైత్రియా బుద్ధ. చాలా హ్యాపీ. చూడండి ఎన్ని మౌంటైన్స్, ఎన్ని పొల్యూషన్ వెహికల్స్ మధ్యన మనం వితౌట్ పొల్యూషన్గా వచ్చేసాము ఈ ప్రదేశానికి. షార్ట్కట్గా ఇక్కడ కూడా ఒక దారిగా ఉంది. వెళ్ళిపోదాం. కొండల చుట్టూరు మధ్యన ఇంత హైట్లో మొత్తం కనిపిస్తుంది. డిస్కిట్, నోబ్రా వ్యాలీలోని చాలా ప్రదేశాలు ఇవన్నీ కనిపిస్తాయి. ఇక అది డిస్కిట్ మానిస్ట్రీ. ఇక్కడ మైత్రియా బుద్ధ 106 అడుగుల మైత్రియా బుద్ధ. చూసారా ఎంత పీస్ఫుల్గా, కూల్గా కూర్చొని ఉన్నాడు మైత్రియా బుద్ధ. 106 అడుగులు. మనం చూస్తే ఇలా చూస్తే సరిపోదు. అన్ప్రెడిక్టబుల్ 106 ఇన్ మైత్రియా బుద్ధ ఇన్ డిస్కిట్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా నేచర్ మధ్యన అల్లుకొని కూర్చొని ఉందో. చూడండి ద బ్యూటీ ఆఫ్ డిస్కిట్ ఇన్ మౌంటైన్స్. ఇలా పట్టుకుంటే అందిపోయే డిస్కిట్ అక్కడ. ఇక్కడ ఈ మానిస్ట్రీ, డిస్కిట్ మానిస్ట్రీ. పెద్ద మహాసంస్థానాలే అవన్నీ.
ఇక ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన మైత్రియా బుద్ధ 106 feet. అన్ప్రెడిక్టబులే కదా. అక్కడి నుంచి అంత ఎత్తులో ఉన్న మైత్రియా బుద్ధ ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. అబ్బా, చూస్తుంటేనే చాలా పీస్ఫుల్గా ఉంది. నిజంగా ఎంత పీస్ఫుల్గా అయితే ఉంది ఈ ప్రదేశంలోకి వచ్చేసినందుకు. చాలామంది వస్తూ ఉంటారు కానీ సైక్లింగ్ చేసుకుంటూ ఇలాంటి ప్రదేశాల్లోకి చాలా తక్కువ మందే కదా వచ్చేది. అందులో మనం కూడా క్రెడిట్ అయితే సంపాదించేసాము. క్రెడిట్ సంపాదించే దానికోసం రాలేదు ఇక్కడికైతే. ఎన్నో ప్రదేశాలు వితౌట్ పొల్యూషన్గా ట్రావెల్ చేయాలని చెప్పి వచ్చాము. మౌంటైన్స్ చూడండి, అబ్బా మౌంటైన్స్ చూస్తేనే ఫ్లాట్ అయిపోతూ ఉన్నాను. నిజంగా అసలు చెట్లే లేని బండరాతి మౌంటైన్స్, బ్యూటిఫుల్ నేచర్ల మధ్యన ఊర్లు ఇలా. నోబ్రా వ్యాలీ, నోబ్రా వ్యాలీ, నోబ్రా వ్యాలీ, వ్యాలీ వ్యాలీ వ్యాలీ. ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ వ్యాలీ గురించి అయితే. ఇక ఈ ప్రదేశానికి, ఈ శాంతి స్వరూపంలో ఉన్న ఈ బుద్ధాకైతే మనం వీడ్కోలు చెప్పి మన పయనాన్ని కొనసాగిద్దాం. మన పయనంలో నెక్స్ట్ ప్రదేశం ఎక్కడికా అంటే ఈ నోబ్రా వ్యాలీలో అయితే ఈ డిస్కిట్టే చివరి ప్రదేశంగా అనుకున్నాను. ఆ డిస్కిట్లోకి వెళ్ళేసి లంచ్ చేసేసి మళ్ళీ మనం రిటర్న్గా లే వెళ్ళిపోదాము. అవును, లే అయితే ఉంది ఇంచుమించు 120 కిలోమీటర్లలో ఉంది. మళ్ళీ వచ్చిన దారినే తిరిగి వెళ్తూ ఉండాలి. అబ్బా, చూద్దాం మరి. లంచ్ అయితే చేయాలి, డిస్కిట్లోకి కిందికి వెళ్ళిపోదాము. ఆ కిందికి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు మనము ఊర్లోకి. ఈ ప్రదేశాన్ని వదిలేసి ఇంకా కలుద్దాం కింది పక్కన. అలా రోడ్లో రాకుండా ఇక్కడ ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ దిగుతా ఉన్నాము. ఈ పాటికి రోడ్లో వచ్చేసింటాము. ఇక్కడ అడుగులో అడుగు వేసుకుంటూ ఈ ట్రెక్కింగ్ చేసుకుంటూ చూడండి, ఆ పైనుంచి ఆ ట్రెక్కింగ్ చేసుకుంటూ కొద్ది అడుగుల దూరానికి నడిచేదానికి బరువు అయ్యి ఇలా ట్రెక్ చేసుకుంటూ యాడ్ దారితో కింద పడతాము పో అంటూ వస్తూ ఉన్నాం పో. మొత్తానికి వీళ్ళకు బాయ్ బాయ్ చెప్పేద్దాం. డిస్కిట్లోకి మన పయనం. హాయ్ సూర్య, మొత్తానికి మేము కూడా వచ్చేసాం సూర్య డిస్కిట్లోకి. 10,480 అడుగుల యాటిట్యూడ్కి అయితే వచ్చేసాము. యాటిట్యూడ్ ఫీట్ 10,480. ఎక్కడి నుంచి 17,900 నుంచి 7,000 అడుగులు కిందికి వచ్చినాము. ఇప్పుడు 7,000 అడుగులు ఈ పైకి వెళ్ళాలా? అసలుకి ఇదే ఆలోచించే విధానమేనా? 7,000 అడుగులు పైకి వెళ్తే కానీ మనం అక్కడి నుంచి లేకి వెళ్ళేదానికి 40 కిలోమీటర్లు ఉండదు. ఓయమ్మా, ఇమాజినేషన్కే నాకు అన్ప్రెడిక్టబుల్గా ఉండదు. వచ్చిన దూరం ఇప్పుడు 7,000 అడుగులు ఎక్కాలి మనం. ఎక్కాలయ్యా, ఎక్కాలి. డిస్కిట్కి అయితే వచ్చేసాము. ఇక ఊర్లోకి వెళ్ళేసి చూసేసి తర్వాత ఆలోచిద్దాం ఏంటి అనేది. డిస్కిట్ ఊర్లో అయితే తిరుగుతూ ఉన్నాము. మొత్తం ఇంక రోడ్డు పైనే షాప్స్, రెస్టారెంట్లుగా, అబ్బా అన్నీ ఎన్నెన్ని ఉన్నాయి. రోడ్ల పైనే షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇంక ఇదే ఇంకా కింద కూడా ఉంది ఊరుగా అయితే. మరి ఎక్కడో చోటుకి వెళ్ళేసి గట్టిగా స్వీట్ షాప్ కూడా ఉండదు. చూద్దాం. ఇంకా అయిపోయింది. ఇంక అవతల అంతా ఉంటుంది. ఇంకొక అరౌండ్ ఒక 2 కిలోమీటర్ల అరౌండింగ్ ప్లేస్ ఈ డిస్కిట్ అంటే. ఇదంతా పార్కింగ్ స్లాట్ ఉన్నాయన్నీ, ప్రతి ఒక్కటి షాప్స్, బట్టల షాప్స్, క్లాత్స్, చిల్లర అంగడి, రెస్టారెంట్, అన్నీ రెస్టారెంట్లే. పిత్రే రెస్టారెంట్ షాప్ అయినా కానీ రెస్టారెంటే. అదే మనం వెళ్ళొచ్చింది 106 అడుగులు. ఇంకా ఫ్రూట్ షాప్స్, ఇంకా వెళ్తే ఇంకా బయటికి వెళ్ళేట్టే. ఈ భాగంగా డిస్కిట్ 0 కిలోమీటర్కి అయితే వచ్చేసాం మనము. అదిగో యువతల కూడా కల్సర్ 28 కిలోమీటర్లు. ద బ్యూటీ ఆఫ్ డిస్కిట్ని చూసేసాం. లాస్ట్ వరకు కూడా వచ్చేసాం మనము. ఇంకా అటు వెళ్తే అటు వెళ్ళే ప్రదేశాలుగా కొన్ని ఉన్నాయి. మనం అటు వెళ్తామా అంటే లేదు. మన పయనాన్ని ఇంకా ఇక్కడి వరకే. ఇక్కడి నుంచి రిటర్న్ టు లే. బ్యూటీ ఆఫ్ డిస్కిట్ అంటే ఇప్పుడు చూడండి, ఇది ఊరు. అదైతే మనం వెళ్ళొచ్చిన
మాన్స్ట్రీ మనం వెళ్ళలేదు మాన్స్ట్రీకి. అక్కడ బుద్ధ 106 ఫీట్ బుద్ధ అక్కడైతే మొత్తం ఇక్కడి నుంచి ఆ వ్యూ కనిపిస్తుంది, అక్కడి నుంచి ఈ వ్యూ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ లంచ్ తినేసి తిందాం, ముందు మళ్ళీ ఆలోచిద్దాం ఏం చేయాలా అని. చాలా రోజుల తర్వాత ఇక్కడ ఉండేందుకైతే కాదు, మనమైతే ఇప్పుడు లేక్ వెళ్ళాలి. 114 కిలోమీటర్లు ఏ విధంగా వెళ్తామో చూద్దాం. మరి మాస్టర్ 114 కిలోమీటర్లు వచ్చిన దారినే వెళ్ళాలిరా. వెయిట్ అండ్ వాచ్. మాస్టర్ గారు అక్కడ ఉన్నాడు. మనం హోటల్ రియల్ సాయిచంద్ అనే ప్రదేశంలో అయితే స్టే చేస్తున్నాము ఇవాళ. బడ్జెట్ అంటారా? బడ్జెట్ అంటే మన బడ్జెట్. సార్కి అయితే థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సార్. యా సార్. మనం ఉన్నదైతే లోపలికి వెళ్ళిపోవాలి. ఎక్కడ ఇంకా ఈ డిస్కిట్లో అయితే కుదరలేదు. పెట్రోల్ పంపులు అయితే మేనేజర్ సార్ ఒప్పుకోలేదు. నైట్ టైం క్లోజ్లో ఉంటుంది ఎలా అని చెప్పారు. ఇప్పుడైతే ఇది మన రూమ్ అయితే ఇక్కడ ఎంత ఉండొచ్చు ఇక్కడ బడ్జెట్ల ప్రకారంగా అంత అండి. ఇక తినేదానికైతే ప్రొవైడ్ చేస్తారు, అది అంతే. బడ్జెట్ కంటే బడ్జెట్ వీడియో, బడ్జెట్ ఈరోజు ఏ రోజు ఎంత అయింది బడ్జెట్ అప్పుడు లాస్ట్లో ఫైనల్గా చెప్తాను. ఇదైతే మన బడ్జెట్లోనే వచ్చేసింది. చాలా రోజులు కాదు, లగ్జరీగానే మన ట్రావెలింగ్లో ఈరోజు అయితే స్టే అనేది మన బడ్జెట్లో లగ్జరీగానే. ఇక ఉంటాను, తిరిగి డిన్నర్ అనేది వాళ్ళు తెచ్చిస్తారు, అప్పుడు కలుద్దాం. అయ్యో తినేసి వచ్చాను, తినేసి ఇలా పడుకొని ఉన్నాను. మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోవాలి. హాట్ వాటర్ వస్తాయి అనుకుంటే లేదు, గీజర్ లేదు, మన బడ్జెట్కి హాట్ వాటర్ లేదేమో. అయినా కానీ ఇంకా రేపటి రోజు మన ప్రయాణం లేక్ అయితే ఉంటుంది. లేక్ కానీ లేకంటే బిసైడ్ ఒక ప్రదేశం ఉండింది, అది అంత దగ్గరలో ఉంటుందని చూసుకోలేదు. లేకనంటే ఆ ప్రదేశానికే వెళ్ళిపోయినాడు. ఆ ప్రదేశానికి వెళ్ళి రిటర్న్ మనం చూద్దామా, లేకంటే రిటర్న్ లేక్ వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాను. ఆ ప్రదేశం కూడా మొత్తం మనం అక్కడ చూసాం కదా, జిప్ లైన్, వరల్డ్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ జిప్ లైన్, ఆ ప్రదేశం మాదిరిగానే ఆ ప్రదేశం కూడా ఉంది. మరి మనం లేక్ ప్రయాణం మొదలు పెట్టేదే మేలు అనుకుంటున్నాను. ఎట్టో చూద్దాం. ఇప్పటికైతే ఇక్కడ బెడ్ మన ఇన్ని రోజుల్లో ఇలాంటి బెడ్ ఇట్లాంటి రూమ్లో అయితే ఎక్కడ స్టే చేయలేదు. 78వ రోజు ఇది, 78దో 79దో ఇలా గడిచింది మన రోజు. అయితే బిస్కెట్, మైల్ రాయ్, నెంబర్ ప్లేట్, కిలోమీటర్ రాయ్, మెమొరబుల్ మూమెంటే ఎప్పటికైనా కానీ. బిస్కెట్ ఊర్లోని 106 అడుగుల బౌద్ధ స్తూపైనా కానీ నిజంగా చూడదగ్గ ప్రదేశాలే. ఇక్కడితో మన ఈ బిస్కెట్ నోబ్రా వ్యాలీ అయితే అయిపోయింది. రేపటి పయనంలో లేకి పయనం అవుదాం మనం. అప్పటిదాకా చూస్తూ ఉండండి. గుడ్ నైట్.